చాలామంది కూడా అబ్రాడ్స్ ఎళ్లి చదవాలనుకునే వాళ్ళకి ఈ జియో పాలిటిక్స్ మన ట్రంప్ మామ చేసే యాసల వల్ల చాలా ఇబ్బందులు ఎక్కువవుతా ఉన్నాయి. టెర్రరిజం ఇన్ ఇండియా దీనికి ఒక లింక్ చైన్ అనేది ఒకటి మనం తీసుకుంటే అసలు ఇండియాకి ఈ వార్ జరుగుతది అనేది ముందే తెలుసా అనేది ఒక పెద్ద బిగ్ క్వెషన్ మార్క్ అన్నమాట. బట్ మనం జియో పాలిటిక్స్‌లో దట్టు మన ఇండియాలో మోరోవర్ మన ఆంధ్రప్రదేశ్‌లో మన విజయవాడలోనే ఇలాంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయని తెలిసాక 100% మన సైడ్ నుంచి కూడా కొంచెం డిస్కస్ చేస్తే మీకు అవేర్‌నెస్‌గా ఫీల్ అవుతారనేది నేను చెప్తున్నా. ఉండండి ఎవ్రీథింగ్ ఏదన్నా గాని మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు అంటే మీరు సరదాగానే పోస్ట్ చేయొచ్చు. కానీ ఇప్పుడేందంటే ఇన్‌స్టాగ్రామ్ అనేది ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ అనేది తీసేశారు. మీరు పోస్ట్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా గవర్నమెంట్ అనేది మిమ్మల్ని వాచ్ చేస్తది. సో, అక్కడ ట్రంప్ మావతో దెబ్బ తినే ముందే ఇక్కడ ఇండియాలో మనోళ్ళతో దెబ్బలు తింటారు. సో, అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సో, రీసెంట్‌గా ఏదైతే యూఎస్‌ది ఒక ఫ్లైట్ ఉందో దాన్ని ఒకసారి మీరు చూస్తే ఎవ్రీథింగ్ అంతా బుల్లెట్స్‌తో ఇదై ఉంది. ఇట్స్ నాట్ ఎ ఫైటర్ జెట్. అది నార్మల్ ఫ్లైటే. బట్ అంతా ఈదర్ మహీంద్రా గాని, టాటా గాని నౌ ఏ డేస్ అంతా ఈవీనే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అందరికీ ఏందంటే ట్రంప్ ఒక ప్రెసిడెంట్ గానే చాలా మందికి తెలుసు. బట్ ఏందంటే బ్యాక్ ఎండ్ హి ఈస్ ఎ వెరీ బిగ్ బిజినెస్ మ్యాన్ మోర్ దెన్ అన్ ఎలాన్ మస్క్. ఒక ఎలాన్ మస్క్ ఎరా లేని టైం ముందే అతను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. హాయ్, దిస్ ఈజ్ నవీన్. వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎన్సీ టాక్స్. సో, ఈరోజు టాపిక్ ఏందంటే హౌ జియో పాలిటిక్స్ ఈజ్ రూలింగ్ ద ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ లైఫ్. సో, మోస్ట్‌లీ చాలామంది కూడా అబ్రాడ్స్ ఎళ్లి చదవాలనుకునే వాళ్ళకి ఈ జియో పాలిటిక్స్ మన ట్రంప్ మామ చేసే యాసల వల్ల చాలా ఇబ్బందులు ఎక్కువవుతా ఉన్నాయి. అందరికీ కూడా ఏందంటే నార్త్ కొరియాలో ఉండే కిమ్ మామ గురించే చాలా ఎక్కువగా తెలుసు. కానీ యూఎస్‌లో ఉండే ట్రంప్ మామ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకనంటే ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు గో యూఎస్ఏ మీరు యూఎస్ ఎళ్ళాలనుకున్నా గానీ మీరు ట్రంప్ మామ గురించి ఏం మాట్లాడకూడదనమాట. అంటే మీరేదైనా వీడియోస్ చేసి పెడదాం అనుకున్నా గానీ వన్స్ మీరు వీసాకి వెళ్ళినప్పుడు ఆ వీసా వెరిఫికేషన్‌లో ట్రంప్ మామ గురించి మీరేదన్నా ఏ సోషల్ మీడియాలో అన్నా మాట్లాడినా కూడా మీకు వీసా వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. సో, ఇది చాలా తక్కువ మందికి తెలుసు. సో, ఎవరైనా యూఎస్ ఎళ్ళాలనుకునే వాళ్ళు ఒకసారి అది జాగ్రత్తగా చూసుకోండి. కిమ్ మావతో మనకు పెద్ద బాధ లేదు. ఎందుకనంటే నార్త్ కొరియా ఎళ్ళం కాబట్టి. యూఎస్ ఎళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం ట్రంప్ మావతో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అండ్ మోర్ ఓవర్ ఈ ట్రంప్ మావ చేసే పనుల వల్ల ఎవ్రీ కంట్రీ కూడా బోర్డర్స్ అనేది చాలా టైట్ చేసింది. ఇమిగ్రేషన్ చాలా ఇబ్బందవుతుంది. చాలామంది ఏందంటే ఈవెన్ ఇమిగ్రేషన్ దాకా ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్ టైమ్స్‌లోనే యూకే కూడా చూసాను. సో, ఇక్కడ కూడా ఇమిగ్రేషన్ చాలా టైట్ చేశారు. రీజన్ ఏందంటే ఈ ట్రంప్ మావ దెబ్బకి ఈళ్ళందరూ కూడా టైట్ చేశారు అనేది చాలా రూమర్స్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి. ఇంకోటి ఒక పెద్ద హాట్ టాపిక్ డిస్కషన్స్ ఎక్కడయిందంటే టెర్రరిజం ఇన్ ఇండియా. అంటే ఇది ఇనడానికి చాలా పెద్ద మాట కిందుంది. రీజన్ దీని గురించి నేను డిస్కస్ జేయడానికి ఏందంటే, ఈ టెర్రరిజం అనేది చాలా రోజు రోజుకి ఎక్కువగా అవుతా ఉంది. దీని గురించి డిస్కస్ చేసినా గూడా సోషల్ మీడియాలో కొంచెం బాగోదు అని నేను ఎవ్రీథింగ్ అంతా డిస్కస్ జేయలేదు. బట్ మనం జియో పాలిటిక్స్‌లో దట్టు మన ఇండియాలో మోరోవర్ మన ఆంధ్రప్రదేశ్‌లో మన విజయవాడలోనే ఇలాంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయని తెలిసాక 100% మన సైడ్ నుంచి కూడా కొంచెం డిస్కస్ చేస్తే మీకు అవేర్‌నెస్‌గా ఫీల్ అవుతారనేది నేను చెప్తున్నా. రీసెంట్ టైమ్స్‌లో 3 పీపుల్ ఎవరైతే ఐ విల్ షో యూ దెమ్. సో, ఈ 3 పీపుల్ కూడా ఏందంటే మన యాక్టివ్ విజయవాడలోనే ఒకరు పెట్రోల్ బంక్‌లో వర్క్ చేయడం, లేపోతే ఒకరు బిర్యానీ పాయింట్‌లో వర్క్ చేయడం, లేదంటే ఊబర్ డ్రైవర్ గానో, డెలివరీ డ్రైవర్ గానో ఈ టైప్స్ ఆఫ్ వర్క్స్ చేయడం వాళ్ళు మళ్ళీ డిగ్రీ స్టూడెంట్సే ఎవరో గాదు. మన ఇండియన్స్, మన తెలుగు పీపుల్, మన ఆంధ్ర పీపుల్. సో, ఈళ్ళు అనేది ఏందంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఏదైతే ఈ పాకిస్తానీకి సంబంధించి జిహాద్స్ వీళ్ళుంటారో వాళ్ళకి బాగా ఈళ్ళు కనెక్టివ్ అవ్వడం, లేదంటే ఇంటర్నేషనల్ బంగ్లాదేశీ, దుబాయ్ పీపుల్‌కి వాళ్ళు వీళ్ళు క్లోజ్‌గా ఇంటరాక్ట్ అవ్వడం, సోషల్ మీడియాలో పోస్టులు జేయడం. అంటే ఆపోజిట్‌గా ఇండియాకి పోస్ట్ చేయడం, టెర్రరిజంని ఎంకరేజ్ చేస్తూ పోస్ట్ చేయడం. ఇలాంటియన్నీ యాక్టివిటీస్ కూడా మనం విజయవాడలో చూస్తున్నాం. సో, ఒకసారి అందరూ గూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవ్రీథింగ్ ఏదన్నా గాని మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు అంటే మీరు సరదాగానే పోస్ట్ చేయొచ్చు. కానీ ఇప్పుడేందంటే ఇన్‌స్టాగ్రామ్ అనేది ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ అనేది తీసేశారు. మీరు పోస్ట్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గూడా గవర్నమెంట్ అనేది మిమ్మల్ని వాచ్ చేస్తది. మీరు ఏ కైండ్ ఆఫ్ పోస్ట్ పెట్టినా, ఏ కైండ్ ఆఫ్ మెసేజ్ పెట్టినా ఎవ్రీథింగ్ అంతా గవర్నమెంట్‌కెళ్తది. సో, అక్కడ ట్రంప్ మావతో దెబ్బ తినే ముందే ఇక్కడ ఇండియాలో మనోళ్ళతో దెబ్బలు తింటారు. సో, అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అండ్ కమ్స్ టు మన ట్రంప్ మావ టాపిక్‌లోకొస్తే మొన్నటికి మొన్న ఇంక అయిపోయింది ఇరాన్ ఇంక ఎవ్రీథింగ్ అంతా అయిపోయింది. నేనింక వార్ డిక్లేర్ చేసేసాను. ఈ రోజుటితో అంతా ఇరాన్ క్లోజ్ అయిపోయిందని అన్నాడు. మధ్యలో మన మీడియేటర్, మన సూపర్ హీరో ఆయన పాకిస్తానీ పీఎం అనేది దగ్గరికొచ్చారు. ఆయన మళ్ళీ ట్వీట్ చేశారు. ఏందంటే లేదు కొన్ని డేస్ టైమ్ ఇవ్వండి, ఎక్స్‌క్యూజెస్ ఇవ్వండి అది ఇది అని.
అంటే ఈళ్ళిద్దరు ఆడుకుంటున్నారు. ఏందంటే నేను కొడతాను అనడం, లేకపోతే నువ్వు కొట్టకు నాకు కొంచెం టైం ఇయ్యి అని ఇతననడం. అంటే ఎలా ఉంటదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్‌స్టాలో చూస్తా ఉంటాం గదా! ఒకరు బలవంతంగా పట్టుకోమంటారు. వాడేదో కొట్టేలాగా ముందుకెళ్తా ఉంటాడు. వాడు వదిలేస్తే ఈడు కొట్టకుండా అక్కడే ఆగిపోతాడు. సో, అలాగా ఈ ట్రంప్ ఏందంటే ఎవ్రీథింగ్ ఇరాన్ అంతా రెచ్చగొడతా మీకు ఓవరాల్ అంతా కొలాప్స్ చేస్తామని మీద వార్నింగ్ కాల్స్ ఇస్తా ఉన్నాడు. బట్ ఇరాన్ గూడా దానికి తగ్గట్టుగా రిప్లైస్ ఇస్తానే ఉంది. సో, రీసెంట్‌గా ఏదైతే యూఎస్‌ది ఒక ఫ్లైట్ ఉందో దాన్ని ఒకసారి మీరు జూస్తే ఎవ్రీథింగ్ అంతా బుల్లెట్స్‌తో ఇదై ఉంది. ఇట్స్ నాట్ ఎ ఫైటర్ జెట్. అది నార్మల్ ఫ్లైటే. బట్ అంతా బుల్లెట్స్‌తో అంతా ఇదుంది. సో, వార్ అనేది చాలా గట్టిగానే అవుతుంది. మోస్ట్‌లీ మన ఇండియాలో ఉండేవాళ్ళు గానీ, అబ్రాడ్ కంట్రీస్‌కెళ్ళాలనుకునే వాళ్ళకి ఫ్లైట్స్ అనేది క్యాన్సిల్ అవ్వడం, డిలే అవ్వడం, లేకపోతే ఆ ప్లాన్సే ఆగిపోవడం, వీసాలు ఎక్కువ లాగ్ అవ్వడం, లేకపోతే ఇమిగ్రేషన్‌లో టైట్ అయ్యి వెనక్కిపోవడం. ఈ రీసెంట్ టైమ్స్‌లో ఎక్కువ అవుతా ఉన్నాయి. అంటే ఈళ్ళు సరదాగా ఈళ్ళు ఆడుకుంటున్నారు. కానీ దానివల్ల ఎక్కువ ఎఫెక్ట్ అనేది మన స్టూడెంట్స్‌కి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కి ఎక్కువ పడతా ఉంది. దీని మీద ఓ ప్రాపర్ గైడెన్స్ లేని చాలామంది గూడా ఏం జేస్తారంటే, ఏముందిలే అని అప్లై చేసుకొని చాలా ఇబ్బందులు పడతా ఉంటారు. సో, మీకు ఒకసారి అంటే ఏ కంట్రీ ప్లాన్ జేస్తున్నారనేది గూడా ఒకసారి ప్లాన్ జేసుకొని ప్రాపర్‌గా చూసుకోండి. మన ట్రంప్ దెబ్బకి ఇప్పుడు ఎవ్రీథింగ్ అన్ని కంట్రీస్ కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నాయి. ప్రెజెంట్ న్యూజిలాండ్ గాని, ఫ్రాన్స్ గాని ఇయన్నీ కంట్రీస్ గూడా స్టూడెంట్స్‌ని వెల్కమ్ జేస్తుంది బాగా. రష్యా గూడా ఇప్పుడు ఈ వీసా పెట్టి చాలా వెల్కమ్ జేస్తుంది. 3 ఇయర్స్‌కి వర్క్ వీసా ఇస్తాననేది. సో, ఒకసారి ఇయన్నీ గూడా చూడండి. లేదు మీకు ఇంకేదన్నా చూడాలనుకుంటే యూకే అనేది చూడొచ్చు. ఇంక మీరు యూఎస్ చూడాలనుకుంటే మన ట్రంప్ భవన్‌ని ఫేస్ చేయాలి. అదొకసారి చూడండి. ఎవ్రీథింగ్ అంతా జాగ్రత్తగా మీరు చేసుకుంటే అది బెటర్ ఆప్షన్‌గా ఉంటది. ఏదైతే ఈ ట్రంప్ చేసే విషయాలున్నాయో సో, ఇయన్నీ కూడా ఓవరాల్ వరల్డ్ వైడ్ అందరిని గూడా చాలా ఇబ్బంది చేస్తూ ఉంది. బట్ ఇక్కడ అందరికీ ఉన్న ఒక క్వెషన్ మార్క్ ఏంటి అంటే, ఇండియా అనేది కీ రోల్ ఏమన్నా వ్యవహరించిద్దా? లేదు అసలు వై ఇండియా ఈస్ నాట్ రిప్లయింగ్ టు ఎనీ కంట్రీస్ అసలు రిప్లై ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు స్పందించట్లేదు? అనే డౌట్స్ ఎక్కువగా ఉన్నాయి. దీనికి ఒక లింక్ చైన్ అనేది ఒకటి మనం తీసుకుంటే, అసలు ఇండియాకి ఈ వార్ జరుగుతది అనేది ముందే తెలుసా? అనేది ఒక పెద్ద బిగ్ క్వెషన్ మార్క్ అనమాట. రీజన్ ఏందంటే, రీసెంట్‌గానే మన నిర్మలా సీతారామన్ గారు ఆల్రెడీ మన లాస్ట్ టైమ్ ఈ టాక్సేషన్ గురించి ఎవ్రీథింగ్ అంతా మాట్లాడుతా ఏం డిస్కస్ చేశారంటే, ఈవీ కార్డ్స్ ఎవరైతే వాళ్ళు పర్చేజ్ చేస్తారో వాళ్ళకనేది టాక్సేషన్స్ ఎలా రెడ్యూస్ చేశారో మొత్తానికి తీసేస్తాము అన్న ఒక డిబేట్స్ కూడా జరుగుతా ఉన్నాయి. అంటే ఈ వార్ గురించి ఎవ్రీథింగ్ అంతా వాళ్ళకి ముందే అంటే హౌ ఇండియా ఈస్ ప్లేయింగ్ ఏ కీ రోల్ అనే దానికి అందరూ ఈ బిగ్ క్వెషన్సే స్టేట్మెంట్సే ఎక్కువగా ఇస్తా ఉన్నారు. రీజన్ ఏంది అంటే, ఇప్పుడు మనకు పెట్రోల్ షార్టేజ్ వచ్చిందని మనం ఇప్పుడు అనుకుంటున్నాం. కానీ అది మన ఇండియాకనేది ముందే తెలుసు. సో, ఇది ఎవ్రీథింగ్ వాళ్ళు ముందే నోటీస్ చేసుకొని వాళ్ళు ఈవీ కార్స్ గురించి గానీ, ఎవ్రీథింగ్ వాళ్ళంతా గూడా ముందే అంతా పబ్లిష్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ మోరోవర్ ప్రతి జనరేషన్ లేదంటే జనరేషన్ టు జనరేషన్ ఎవాల్వ్ అయ్యే కొద్దీ మెయిన్‌లీ అంటే ఇంటర్‌లింక్డ్ క్వెషన్స్ అందరికీ వచ్చేది ఏంది అంటే, ఏదైతే మనం ఓవరాల్ ఒక అరబ్ కంట్రీస్ మీద, గల్ఫ్ కంట్రీస్ మీద ఫ్యూయల్స్‌కి ఇలా మనం డిపెండ్ అవుతా ఉన్నాము. బట్ టెక్నాలజీ ఇంత ముందుకెళ్ళినప్పుడు వై వి ఆర్ డిపెండింగ్ ఆన్ దెమ్ అనేది క్వెషన్స్ ఎక్కువగా రైజ్ అవుతున్నాయి. సో, దీనికి ఈళ్ళు సొల్యూషన్ ఏమనుకుంటున్నారంటే ఈవీ అనేది ఎలక్ట్రిక్ అనేది ఎందుకనంటే ఎలక్ట్రిక్ అనేది ఎవరి కంట్రీలో వాళ్ళు ఓన్‌గా ప్రొడ్యూస్ చేసుకునే ఆప్షన్ ఉంటది. బట్ ఫ్యూయల్ అనేది సాయిల్ నుంచి తీయాలి కాబట్టి దాని నుంచి క్రూడ్ ఆయిల్ మనం తీయలేం. బట్ ఎలక్ట్రిసిటీ అనేది మనకు పవర్ ప్లాంట్స్ నుంచి లేదంటే విండ్ ప్లాంట్స్ నుంచి అనేది మనం జనరేట్ చేయొచ్చు. సో, దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ. అందుకు అందరూ గూడా ఏందంటే ఈవీని ఇంక రాను రాను రోజుల్లో ఎవరైనా గానీ కార్స్ కొనాలన్నా, లేదంటే వెహికల్స్ కొనాలన్నా ఎవ్రీథింగ్ అంతా గూడా ఈవీ తీసుకుంటేనే ఎందుకంటే చిన్న చిన్న పల్లెటూరు ఒక స్మాల్ టౌన్స్‌లో గూడా మొన్నటికి మొన్న నేను ఇండియా ఎళ్తేనే మా హోమ్ టౌన్‌లోనే ఈవీ స్టేషన్ వచ్చింది. నేనసలు ఎక్స్‌పెక్ట్ గూడా చేయలేదు. అసలు ఈవీ స్టేషన్ అనేది మా ఊరికొస్తదా అనేది. సో, అంత ఫ్రీక్వెంట్‌గా అంత ఈజీగా అది డెవలప్ అయిపోతా ఉంది. సో, ఒకసారి ఇది మీరందరూ గూడా గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా గానీ ఎందుకనంటే నౌ-ఏ-డేస్ ఫ్యూయల్ గూడా చేంజ్ అయింది. అండ్ ఫ్యూయల్ కాస్ట్‌లు కూడా పెరిగిపోతా ఉన్నాయి. ఎందుకు అనంటే ఫ్రమ్ లాస్ట్ ఒక 100 ఇయర్స్ నుంచి, ఓ 50 ఇయర్స్ నుంచి గూడా అరబ్ కంట్రీస్ అనేది ఫ్యూయల్‌ని రూల్ జేస్తున్నాయి. సో, ఈ రూలింగ్ సిస్టమ్‌ననేది తీద్దాము అన్న ఒక థాట్‌కి ట్రంప్ గాని, లేకపోతే ఈ చైనా గాని, లేకపోతే మన ఇండియా గాని, రష్యా గాని వీళ్ళందరూ ఆలోచిస్తున్నారా? మెయిన్‌గా ఈ క్రూడ్ ఆయిల్ కూడా మనం ఎక్కువగా రష్యా మీద గూడా ఆధారపడతా ఉంటాం గాబట్టి. సో, రష్యా న్యూట్రల్‌గా ఉన్నా బట్ బ్యాక్ ఎండ్ అనేది వీళ్ళందరూ ఆలోచించుకొని ఇయన్నీ చేస్తున్నారా అనేది గూడా డిస్కషన్స్ అవుతా ఉన్నాయి. బట్ ఇయన్నీ డిస్కషన్స్‌లో ఎక్కువగా రూన్ అయ్యి తర్వాత వాళ్ళ లైఫ్స్ ఎక్కువగా ఇంపాక్ట్ అవుతా ఉన్నాయంటే
ఇలా అబ్రాడ్స్ ఎళ్లి చదవాలనుకునే వాళ్ళకి ఎక్కువగా ఇబ్బందులు పడతా ఉంటాయి. సో, ఎవరైనా గానీ ఇన్నోవేటివ్‌గా ఏదైనా బిజినెస్ మన ఇండియాలో స్టార్ట్ చేసుకోవాలనుకుంటే ప్రెజెంట్ ఈవీ స్టేషన్స్ అనేది బాగా ట్రెండింగ్‌లో ఉంది. మంచి రిజల్ట్స్ గూడా ఇస్తుంది. సో, ఒకసారి దాని గురించి కూడా ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకనంటే మనం ఎలానో ఫ్యూయల్ స్టేషన్స్ పెట్టే బదులు ఈవీ స్టేషన్స్ పెడితే మీరు ఈవెన్ ఒక 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ మీరు దాని మీద పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకపోయినా నెక్స్ట్ 3 ఇయర్స్ తర్వాత 100% దాని మీద మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకనంటే ఎయిదర్ మహీంద్రా గానీ, టాటా గానీ నౌ ఏ డేస్ అంతా ఈవీనే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మంచి మంచి డిజైన్స్ గూడా ఈవీలోనే ఎక్కువ తెస్తున్నాయి. సో, ఒక 1 అవర్ చార్జ్ చేస్తేనే 200 కిలోమీటర్స్ ఎళ్ళే రేడియస్‌కి వాళ్ళిస్తున్నారు. సో, అందువల్ల అనేది ఎక్కువగా పాసిబిలిటీస్ ఉంటాయి. సో, ఇది అన్నమాట. ఇది మన ట్రంప్ చేసే ఇబ్బందుల వల్ల స్టూడెంట్స్ లైఫ్‌లు గానీ, లేకపోతే అదర్ కంట్రీస్ పీపుల్స్ గానీ ఇలా ఇబ్బందులు పడతా ఉన్నారు. నాకు తెలిసి ఆ ట్రంప్‌ది ఇదనేది లాస్ట్ టర్ము. నెక్స్ట్ టైమ్ మళ్ళీ అతను ప్రెసిడెంట్‌గా పోటీ చేయడానికి అవ్వదు. సో, అందు గురించి ఏదున్నా గానీ ఇప్పుడే గట్టిగా లాక్కొనేసుకుందాం అనేది గట్టిగా ఫిక్స్ అయిపోయున్నాడు. కానీ దీని వెనకాల చాలా టెక్నికల్‌గా ఆలోచిస్తే హి ఈజ్ ఎ వెరీ బిగ్ బిజినెస్ మ్యాన్. సో, అందరికీ ఏందంటే ట్రంప్ ఒక ప్రెసిడెంట్‌గానే చాలా మందికి తెలుసు. బట్ ఏందంటే బ్యాక్ ఎండ్ హి ఈజ్ ఎ వెరీ బిగ్ బిజినెస్ మ్యాన్ మోర్ దెన్ ఎన్ ఎలాన్ మస్క్. ఒక ఎలాన్ మస్క్ ఎరా లేని టైం ముందే అతను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. ఏదన్నా మాట్లాడుతున్నాడు అంటే హి ఈజ్ ఎ వెరీ గుడ్ ఎట్ స్ట్రాటజిక్ స్కిల్స్. సో, బిజినెస్‌ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, లేకపోతే మనం మాట్లాడే మాటకి ఎలా ఉంటది, ఎలా న్యూట్రల్‌గా ఉండాలి, దీనివల్ల ఏ గవర్నమెంట్‌కి లేదంటే ఈ కంట్రీకి ఎంత సర్వీస్ చేయొచ్చు అనేది బ్యాక్ ఎండ్ ఎవ్రీథింగ్. ఎందుకనంటే మాట్లాడి ఎళ్ళిపోతే అందరితో అయిపోదు గదా! ఎవ్రీథింగ్ దే హావ్ టు బీ అంతా మనోడు మీటింగ్స్‌లోనో అయ్యి అంతా మాట్లాడుతా ఉంటాడు గాబట్టి. సో, ఇదంతా జరుగుతానే ఉంటది. మ్యాక్స్ ఏందంటే ఈవీ తీసుకొద్దాము అన్న ఒక థాట్‌కి ఇదంతా గూడా చేస్తున్నారు అనేది. ఎందుకంటే ఎక్కువగా మనకి ప్రొడ్యూస్ చేసే ఆయిల్స్ ఏదైతే ఉన్నాయో క్రూడ్ ఆయిల్ అంతా గూడా ఇరాన్ మీద మనం డిపెండ్ అవుతా ఉన్నాం గదా! సో, ఇదంతా గూడా కట్ చేసేయాలి. లేదు ఒక కంట్రీ మీద మనం డిపెండ్ అయ్యేదేంది. లేకపోతే ఏదైతే మనం డిపెండ్ అవుతున్నామో లేదా ఆ కంట్రీ మన చేతుల్లోకొచ్చేస్తే మన మీద రిమైనింగ్ కంట్రీస్ డిపెండ్ అవుతాయి. సో, ఈ 2 పాయింట్స్‌లోనే ట్రంప్ అనేది ఇప్పుడు అతని థాట్స్ నడుస్తా ఉన్నాయనేది మనం ఆలోచించుకోవచ్చు. ఎనీహౌ ఏదన్నా గాని యూఎస్ ఎళ్ళాలంటే కొంచెం జాగ్రత్తగా చూసి వెళ్ళండి. తొందరపడి వెళ్ళకండి. వన్స్ వెళ్ళాక మీరే మళ్ళీ ఇబ్బందులు ఫేస్ చేయొచ్చు. సో, స్టూడెంట్‌గా ఉండాలి అనుకుంటే ఏ కంట్రీ బెటర్ అనేది ఒకసారి డిస్కషన్స్‌లో మీరు ఆలోచించుకోండి. లేదు మీకేమన్నా డౌట్స్ ఉన్నాయన్నా గూడా నన్ను ఒకసారి అప్రోచ్ అవ్వండి. ఎవ్రీథింగ్ మీకేమన్నా కావాలన్నా కానీ నేను హెల్ప్ చేస్తాను. సో, అది ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ ఎన్ఎన్‌సి టాక్స్‌లో. సో, ఇలానే మంచి అప్డేట్స్‌తో ఎవ్రీథింగ్ అంతా గూడా మీకు తీసుకొస్తానే ఉంటాను. సో, మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి.